కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. సుబ్రహ్మణ్యం గారు అకాల మరణం చెందిన ఆయన చనిపోయిన విధానం ఒక ఆర్టిస్ట్గా మరి నాటకం ఆడుతుండగా మరి అదే ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజు చనిపోవడం మాత్రం అంటే మధ్యలో ఒక గ్యాప్ 2 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజు కూడా చనిపోవడం అనుకోకుండా రంగస్థల దినోత్సవం రోజు కూడా చనిపోవడం అనేది మరి ఒక విధంగా ఇది చనిపోయిన వాళ్ళు ఎప్పుడైనా సరే మనం పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా చనిపోక తప్పదు. ఏ విధంగా చనిపోయారో అనేది ఎక్కువ రోజులు బాధపడకుండా మరి ఆయన అకాల మరణం చెందడం బాధాకరమే. ఇప్పుడు మంచి ఆర్గనైజేషన్ తెనాలిలో ఉన్నటువంటి ఒకే ఒక మంచి ఆర్గనైజేషన్ అంటే 10 మంది కూడా 10 మందిని ఒక చాట కూర్చి తన కళ ద్వారా అందరినీ కూడా రంజించేసినటువంటి సుబ్రహ్మణ్యం గారు. అలాగే సుబ్రహ్మణ్యం గారు నాటకం హార్మోనియం వాయించేటప్పుడు ఆయన వాళ్ళ యొక్క అభినయం ఎదురుగా వాళ్ళు నటిస్తున్నటువంటి వాళ్ళ అభినయం కానీ అక్కడ ఏది తక్కువైందా ఏది లోపం ఉందంటే
టెన్షన్ పడేవాడు మనిషి. ఆయన హార్మోనియం వాయించిన ఒక వ్యక్తి అయితే ఆ నాటకం జరిగేటప్పుడు ఆ జరిగేటటువంటి వాళ్ళ యొక్క నటనకి ప్లస్ అక్కడ ఏదన్నా లోటుపాట్లు ఉన్నాయని చెప్పి టెన్షన్ పడతా ఉండేవాడు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున మనకు లేకపోవడం చాలా బాధాకరం. రకంగా కళా జగతిపై వరిసిన జెండా కళామ తల్లి ఆయన ఒక ముద్దుల కొండ మరి ఈరోజు మనందరి మధ్య లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే సుబ్రహ్మణ్యం గారు అదే రూమ్లో తీసుకొని మరి అందరూ 50 సంవత్సరాలు చేస్తారన్నారు. అలాగే ఏ స్కూల్కి వెళ్ళినా కానీ ఏ స్కూల్లో పిల్లలు వచ్చి మేకప్ చేయించుకున్నా కానీ పలానా సుబ్రహ్మణ్యం గారి దగ్గర మేకప్ చేసుకొస్తాను. ఏదైనా పండగ జరిగితే అన్ని స్కూళ్ళల్లో పిల్లలకి వేషాలు వేయించేవాడు. రాముడని కృష్ణుడు వేసుకెళ్ళాలి. ప్రతి స్కూల్లో ఏ స్కూల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా పలానా సుబ్రహ్మణ్యం గారి దగ్గర. నేను అట్లే మా మనవరాలు కూడా 2 సార్లు కృష్ణుడు వేషం వేయించాను అక్కడ. మరి అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం మరి చాలా దురదృష్టకరం. అలాగే ఆయనకి ఏ లోకంలో ఉన్న ఆయన మనశ్శాంతిగా ఉండాలని, ఆత్మ శాంతించాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అష్టైశ్వర్యాలతో ఆయుర్వేదాలతో ఆ కుటుంబం ఉండాలని చెప్పి మనసారా పరమేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇక్కడ వచ్చి 64 సంవత్సరాలు అప్పటి నుంచి గ్రూప్ రన్నింగ్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా గ్రూప్గానే ఉంది. గ్రూప్ రన్నింగ్ చేస్తాం. ఆయన నోటి మీద తీర్చలేము. మమ్మల్ని అందరినీ ఒంటరివాడు చేసి నేను గ్రూప్లో 45 సంవత్సరాలు బట్టి యాడ్ చేశాను. 10 సంవత్సరాలు మాత్రం వేరేగా గ్రూప్ పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్యం గ్రూప్లోకి వచ్చి ఆడుతూనే ఉన్నాము. ఇప్పటికి కూడా ఆడుతూనే ఉన్నాము. నాటకం ఆడుతూ అతను హార్మోన్ వాయిస్తూ అతను ఒరిగిపోయాడు. ఒరిగిపోతే మాకేందో అర్థం కాలేదు. అంతకుముందు పెరాలసిస్ వచ్చింది. అలాగే వచ్చిందేమో అనుకున్నాం, కానీ ఇలా జరుగుతుందో అనుకోలేదు. ఇక అకాల మరణం చెందారు. వారి కుటుంబానికి సానుభూతి చేకూర్చాలని కోరుతున్నాను. నేను ఆర్టిస్ట్. నేను ఎంఫైల్ వచ్చేదన్నా మా మిస్సెస్ కూడా యాక్ట్రెస్ ఎవరైనా ఉంది. నా వివాహం చేసుకుని నేను ఇక్కడ ఉన్నాను. 1985 అప్పుడు నాకు వచ్చే సుబ్రహ్మణ్యం గారు. అప్పుడు 1985 మాకు ఆ బాక్స్ కూడా నేను వారికి ఇచ్చాను. ఆర్గనైజ్ బాక్స్ నాది, వారికి ఇచ్చిన బాక్స్ సుబ్రహ్మణ్యం. ఆ బాక్స్ నేను ఇస్తే ఆ బాక్స్ ఎట్లా పెట్టుకున్నాను. అమ్మలు వస్తాయి ఆ బాక్స్. దాని గురించి చెప్తున్నాను. ఆ రోజు నాటకానికి వెళ్ళే రోజు కూడా నాకు ఫోన్ చేశాడు. అనే తెనాలు వస్తున్నావా, లేదా ఇలా గుంటూరు వెళ్తున్నా, నాకు కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలి. సరే నువ్వు వచ్చేటప్పుడు నారాగోడూరు ఉన్నాను, అక్కడ ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను. సరే అన్నాను. అక్కడ ఉన్నాను నారాగోడూరు. ఎవరో ఒక గంట ఆలస్యం బ్రదర్ రాలే అన్నాడు. సరే వెళ్తున్నాను బ్రదర్ ఉన్నాను. అక్కడికి వెళ్ళినా ఫోన్ చేశాను. నాటకానికి వెళ్ళినా కూడా అన్నయ్య వచ్చావు నాటకానికి, పొద్దు నేను తెనాలిలో నన్ను ఇక్కడ ఫంక్షన్ పెట్టుకుంటున్నాను 2 రోజులు అన్నాడు. ఓకే మన ముందు నేను చెప్పాను. చాలా బాగుంది. నా మంచి మిత్రుడు, చాలా స్నేహితుడు, నాకు చాలా బాధగా ఉంది. అతను పోయాడు. ఎందుకంటే ఆయన ఉన్నట్టు ఇప్పుడు తెనాలి వస్తున్నాను. సుబ్రహ్మణ్యం ఉన్నాడు వస్తాను. లేకపోతే నేనే నాటకాలు మానేసాను. నాకేం చేశాను. ఆయన సుబ్రహ్మణ్యం వస్తాను. ఆ భగవంతుడు అతను ఆత్మశాంతి చేకూర్చాలంటూ మీ అందరి సహాయ సహకారాలు అక్కడ ఉండాలని మనసుపట్టుకుంటూ నాకు తగిన సహాయం కూడా నేను చేస్తానని మీ అందరూ చెప్తూ సెలవు తీసుకున్నాను. సాయి మాధవ్ గారు వీరిని అలంకరించారు. పెద్దలకు విజయభాస్కర్ గారికి మీరందరికీ కూడా ఇక్కడికి చేసిన ఈ కార్యక్రమానికి చేసిన కళాకారులందరికీ కూడా ఈ సభాముఖంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సుబ్రహ్మణ్యం గారితో నాకు అనుబంధం 12 సంవత్సరాల నుంచి. నేను అంతకుముందు ఈ సోషల్ డ్రామా ఆడుతూ సుబ్బారావు గారికి కూడా తెలుసు. సోషల్ డ్రామాలో డైరెక్ట్ చేస్తూ కొంతకాలం జరిగిన తర్వాత నా కుటుంబ వ్యవహారాల వల్ల కొంతకాలం కళారంగానికి దూరం అయ్యాను. తర్వాత సుబ్రహ్మణ్యం గారు నాలోని విశేషాన్ని గమనించి వెంకటేశ్వర గారు వీళ్ళు సెలవు కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. మీరు ఖాళీగా ఉంటున్నందుకు కాలక్షేపం మీకు కావాలి కదా, కళాభిమానం పెట్టుకున్నది కనుక మన సమాజంలో మీరు భక్తి రస నాటకాలే బ్రహ్మం గారి చరిత్ర ఒకటి, వెంగమాంబ చరిత్ర, షిరిడి సాయిబాబా, మరి వాసవి కన్యకాపరమేశ్వర మహాత్యం,
ఇలాంటి భక్తిరస నాటకాల్లో మీరు వేషాలు ధరించండి అని చెప్పేసి ఆయన కోరిన మీదట నేను ఆ సమాజంలో నటించడం 12 సంవత్సరాల నుంచి ప్రారంభం జరిగిందండి. కానీ ఆయనతో ఉన్న అనుబంధం తలుచుకుంటే హృదయం ద్రవిస్తుంది, గుండెలు బరువెక్కుతుంది. ఎంతోమంది కళాకారులు పెద్దలు చెప్పారు, ఒకప్పుడు స్టేజి మీద ఆంజనేయుడి పాత్రలో నటిస్తూ గీతా వెంకటరావు గారు కన్ను మూశారు అని చెప్పేసి పెద్దలు చెప్తుండగా మనం కొన్ని చరిత్రలు తెలుసుకోగలిగాం. అదేవిధంగా మా కళ్ళ ముందే నాటక ప్రదర్శన చేస్తూ ఆయన ఒరిగిపోయాడంటే ఆ సన్నివేశం తలుచుకుంటేనే గుండె ద్రవిస్తుంది. కానీ ఇలా జరుగుతుందని మేము ఏనాడు ఊహించలేదు. కానీ చాలా బాధాకరం. కానీ ఈ సందర్భంలో సుబ్రహ్మణ్యం గారి వారి ఒక్కళ్ళే కాకుండా వారి సంస్థ వారి స్వలాభం కాకుండా కళాకారుని నాటక ప్రోగ్రాం ఒప్పుకొని ఎంతో దూరాభారం తీసుకెళ్ళి కూడా కళాకారులకు కించిత్తు అసౌకర్యం కలగకుండా వేళకు టిఫిన్ అరేంజ్మెంట్ చేస్తూ టయానికి భోజనం ఏర్పాటు చేస్తూ ఏ ఆర్టిస్టును కూడా కించిత్తు ఇబ్బంది గురి చేయలేదు. ఆయన డబ్బులు మిగిలియా లేదా చూడలేదండి. తన సమాజంలో ఆర్టిస్టులకు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి దాతల్ని ఎంతోమందిని సంప్రదించి కూడా వారు కోవిడ్ సమయంలో కూడా పేద కళాకారులు ప్రోగ్రాం లేక ఇబ్బంది పడుతున్నారు, వారికి మనం ఆదుకోవాలని చెప్పేసి దాతల్ని ఒప్పించి నేను చూస్తుండగా 7-8 సార్లు పేద కళాకారులకి నిత్యావసర వస్తువులు, బియ్యం ఎన్నో రకాలుగా ఆయన సహాయం అందించారు. కానీ ఆయన ఈ 12 సంవత్సరాల మా స్నేహభావంలో మేము ఎన్నటికీ కూడా సుబ్రహ్మణ్యం గారిని మేము మర్చిపోలేమండి. ఆయన తలుచుకున్న కొద్దీ మాకు బాధ పెరుగుతుంది, కానీ మేము ఆయన మర్చిపోలేము. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈ విధంగా ఇక్కడ కలుసుకోవడం అనేటువంటిది చాలా విచారించదగ్గ విషయం. మనలో మొన్నటిదాకా ఒక మనిషిగా అసలు ఉన్నటువంటి ఒక కళాకారుడు, హార్మోనిస్టుగా, సమాజానికి నిర్వాహకుడిగా ఎంతో మన్ననలు పొంది ఎన్నో ప్రాంతాల్లో నాటక ప్రదర్శనలు ఇప్పించినటువంటి ఒక గొప్ప కళాకారుని మనం హఠాత్తుగా కోల్పోవడం అనేటువంటిది చాలా విచారించదగ్గ విషయం. నాకు దాదాపుగా 33-34 సంవత్సరాల నుంచి ఆయనతో అనుబంధం ఉంది. చాలా నాటకాలు, చాలా వివిధ దూర ప్రాంతాల దగ్గర నుంచి దగ్గర ప్రాంతాల వరకు చాలా ఆడాను ఆయనతో. రాయబారాలు ఆడాను, చింతామణి ఆడాను, హరిశ్చంద్ర ఆడాను, అన్నీ ఆడాను. ఒకసారి అనంతపురంలో ఒక 2 చిన్న సంఘటనలు చెప్పేసి ఆపేస్తాను. అనంతపురంలో ఒకసారి తలుపులూరు అని ఒక ఊళ్ళో రాయబారం, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. నేనేమో బెంగళూరు నుంచి రావాలి. అప్పుడు నేను అక్కడ ఉన్నాను. నేను బెంగళూరు నుంచి వచ్చేస్తానని చెప్పాను. ఆ రావడంలో నాకు ఆ బస్సులు అవన్నీ పట్టుకుని ఆ ఊరి దగ్గరికి వెళ్ళేసరికి రాత్రి దగ్గర 10 అయింది. నాకేమో బాగా టెన్షన్. నేను వెళ్ళేసరికి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఈయన ఎదురొచ్చి ఈయన ఎదురొచ్చి నన్ను అన్నయ్య తమ్ముడు అంటాడు. ఇదేంట ఏదో ఒకటి వెళ్ళవయా అంటాడు. కాదు నువ్వు జ్ఞానంలో నాకన్నా పెద్దవాడివి, వయసులో పెద్ద తేడా లేదు, ఏదో 1-2 సంవత్సరాలు, అందుకని చెప్పి దాన్ని 2 కలవించి చెప్పుకోవడానికి వీలుగా నేను అనుకుంటాను. అన్నయ్య తమ్ముడు ఇంకా టైంలో వచ్చేసావు, ఇబ్బంది లేదు, వేషం వేసుకోవాలి. మరి ఆ పని అప్పుడు ఆ రోజు సూర్యం గారు అప్పుడు గుంటూరు మరొక హార్మోనిస్ట్ సూర్యం గారు వీళ్ళందరూ ఆయన హార్మోనిస్ట్లో సూర్యం గారు హార్మోనిస్ట్. కానీ నాటకం వరకు దీపాల్సిన. అయితే ఆయనకు ఉన్నటువంటి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆర్టిస్టులకి వెంబడి తీసుకెళ్ళినటువంటి ఆర్టిస్టులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించేవాడు కాదు. సపోజ్ మనం ఏదైనా తినాలి అని అనుకునే అభిప్రాయం వెలిబుచ్చితే వెంబడి ఆపి చేసి జీప్ అయినా సరే ఆపి చేసి ఆ మిర్యాల కూడా వెళ్ళినప్పుడు కూడా ఎక్కడికో లోపల పెట్టారు. ఆ నాటకం అప్పుడు ఆ రోజు ఆపి చేసి మంచి హోటల్ చూసుకుని చక్కటి టిఫిన్ చేసేసి ఎవరికి తగ్గట్టుగా వాడు కడుపుకుని అప్పుడు వచ్చేవాడు. నాతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. ఎంతో మంచి ఆయన పరిస్థితులన్నీ కూడా చక్కగా చెప్పుకునేవాడు. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటిది ఎవరన్నా వచ్చి నేర్చుకోవాలి అంటే ఆయన ట్రూప్లో నేర్చుకునే వాళ్ళకి చాలా చక్కగా ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మేరకు చక్కగా నేర్పి ట్రూప్ని తయారు చేసుకునేవాడు. నేనే అంటూ ఉండేవాడిని అప్పుడప్పుడు, ఏమయ్యా ఇంకా ట్రూప్ని ఇంకా కాస్త డెవలప్ చేయాలి కదా నువ్వు, అంటే ఎక్కడన్నా తప్పుడు మన దగ్గర అందరూ కూడా మన నాటకాలన్నీ కూడా స్త్రీ పాత్రలు నేరుగా వచ్చి ఆడుకునేవి కావు, అందుకని పురుష పాత్రలు చేత ఆడించాల్సి వస్తుంది.
ఎంతో మంచి మనిషి కనుక వాటి రోజున ఆయన్ని మనం స్మరించుకోవడం అనేటువంటి సంస్కృతమైనటువంటి విషయం. ఆయనే కాదు, ప్రతి కళాకారుడు కూడా దైవంతో సమానమే. కళ అనేటువంటిది దైవదత్తమైనది కనుక ప్రతి కళాకారుడు కూడా వాటి రోజున ఆయనతో అనుబంధం ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు కనుక ఆయనకు మరొకసారి నివాళులు అర్పిస్తూ నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ఒక విధంగా ఇది ఆయన గురించి చెప్పుకోవడం అనేటువంటిది చాలా మనం సంతాపం వెలిపించాల్సినటువంటి సమయం. అయినా కానీ మరి ఆయన గురించి ఏదైనా సరే మానవుడు నేను విడిచిన మరుదినముగా అన్నట్లు మహాకవి గారు చెప్పినట్టు అప్పుడే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. కనుక ఆయన మంచివాడు, మంచి కళాకారుడు, మంచి హార్మోనిస్టు, మంచి నాటకాలు, అది కూడా తిరుపతమ్మ కథ, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కథ, షిరిడి సాయినాథ మహాత్మ్యం, అలాగే కవయిత్రి మల్లమాంబ, ఇంకా ఇచ్చేది నాటకాలన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసి ఆయన ఒకే ట్రూప్తో ఆడుకుంటూ అందరితో మరి మొన్న కూడా 4 రోజుల క్రితం కూడా అంటే సంఘటన జరగటానికి ఒక 4 రోజుల క్రితం కూడా ఆయనతో రోడ్డు మీద కనిపిస్తూ మాట్లాడిన అదే సందులో వ్యక్తులు. సో ఇవన్నీ కూడా చివరికి జ్ఞాపకాలుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చినందుకు బాధగా చెప్పుకుంటూ వాటి రోజున మీ అందరి దగ్గర నుండి సెలవు తీసుకుంటాం. సమాజానికి ఒక వెన్నుపూసలాంటి సమాజం నడిపించడం ఆర్గనైజింగ్ అలాంటి ఒక వ్యక్తి ఎంతో కృషి చేసి ఎంత 40 ఏళ్ల ఇండస్ట్రీ అని మనం రాజకీయంగా మన సీఎం గారు చెప్తా ఉన్నట్టే నేను ఆనందిస్తూ ఉంటాను కదా. అయితే ఈయన 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పేవాడు, ఎప్పటి నుండో చెప్తూ ఉంటాడు. కానీ ఆయన 18-19 సంవత్సరాల వయసుకే ఆయన హార్వెస్ట్ అయ్యి ధైర్యం, సాహసం, రూమ్ పెట్టుకోవటం, మరి 10 మందిని తీసుకొచ్చుకు రావటం, మరి ఆ ధైర్యానికి వెనక ఎవరున్నారు నీకనంటే నా గురువు గారు. మా ఊళ్ళోనే ఉన్నారు మా గురువు గారు. ఆయన ఇచ్చినటువంటి భిక్ష, ఆ భిక్షతోనే నేను పెట్టాను అన్న అని చెప్పుకున్నాను. తర్వాత ఆయన అనేకమైనటువంటి సహాయ కార్యక్రమాలు మరి తన సమాజంలో ఉన్న కళాకారులకి శ్రేయభిలాషిగా ఉన్నారు. అది ఎంతమంది ఉంటారు అని చూస్తే కొద్దిమందే ఉంటారు, ఎక్కడో మూలం ఉంటారు. అలాంటిది ఒక తమ్ముడిని సుబ్రహ్మణ్యం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మాటలు కాదు, క్రియల ద్వారా చూపించినటువంటి వ్యక్తి. నాటకం సరిగ్గా రాకపోతే ఆవేశానికి గురవుతూ ఉంటాడు, అది సహజం. ప్రతి డైరెక్టర్కి అది ఆర్గనైజ్ చేసేవాడికి ఉంటుంది. అది కడుపు నిండా తిండి పెట్టి చక్కటి ప్రయాణాలు చేయించి మరి ఆయన చేసినటువంటి సేవ తెనాలి వాళ్ళు మన కళాకారులుగా ఎవరు కూడా మర్చిపోయినటువంటి విషయం. అలాంటి వ్యక్తి మనలో ఒకటిగా ఉన్నాడు అని అంటే ఇది మనం గర్వించవలసినటువంటిది. మరి తను అంటూ ఏమి సంపాదించుకొని వెనకేసుకొని గొప్పవాడి కావాలనేది ఏ కోణంలో నుంచి కూడా ఆలోచించలేదు. నేను మొట్టమొదటి పరిచయం అయినప్పుడు 35 సంవత్సరాల పరిచయం. వైకుంఠపురం వెనకాల చక్కటి 8 సెంట్ల దాకా ఉంటుంది, పెద్ద స్థలం. ఆ స్థలం కొనుక్కొని వెనక దోలించుకుని చక్కటి ఇల్లు, ఆ చుట్టుపక్కల ఎక్కడ ఇల్లు లేవు. వచ్చి ఎక్కడ సుబ్రహ్మణ్యం గారు అంటే అక్కడ ఆయన చూడగానే చక్కటి గార్డెన్ లాగా చాలా బాగుండేది. దాన్ని అమ్మేసేసుకొని మరి ఇల్లు కట్టుకోవడం, కొనడం అంతా కూడా దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతకు మించి మనం సంపాదించి వెనకేసుకొని అంతస్తులు పెంచుకోవాలని, ఎకరాలు పెంచుకోవాలని ఏ కోణాలు కూడా తాను చూడలేదు. డబ్బు వైపు చూడదు. కానీ సమాజంలో ఉన్నటువంటి మరి సభ్యులని బ్రతికించుకోవాలనే ఆశ ఎంతమంది కొన్నది ఆయన ఒక్కడికే ఉందని నేను చెప్తున్నాను. ఆయన ఒక్కడికే ఉంది. అందరూ కూడా ఎవరి కేటర్లో ఎవరి రేంజ్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. తెనాలి ఎవరిని చూసినా అలాగే ఉంది. కానీ అతను ఒక్కళ్ళనే నాకు అది కాదే నోరు గట్టిగా మాట్లాడటం చేయడం అని అనేది తనకి అది ఒక అలవాటు, తన జీన్స్లో ఉన్నది. అంతకు మించి చాలా గొప్ప స్నేహితుల్ని కోల్పోయాము అని ఎంత వివరించినా చాలా నాకు కూడా నా సమాజంలో కూడా మరి ఆయన హార్మోనిస్ట్గా చేశాడు. ఆయన ఎంత చిన్న వయసులోనే నేను 91-92లో ఈ సమాజం పెట్టినప్పుడు నాకు సహాయం చేశాడు. ఆయన హార్మోనిస్ట్ రాకపోతే సడన్గా సుబ్రహ్మణ్యం వచ్చేస్తాను, ఏమన్నా ఒక కోరుతుంటే నేను అంకలు వచ్చేస్తాను, నేను రిహార్సల్ చూసుకొని అక్కడ అలాగే చేశాడు. చేసిన అట్లాంటి సమస్యల నుంచి కూడా గట్టెక్కించినటువంటి మరి సమస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి.
మీ అందరికీ ఈ 2 మాటలు చెప్పుకొని విషయంలో సుబ్రహ్మణ్యం గారితో అదే నాకు అసలు నేను స్కూల్ మాస్టర్ని స్కూల్లో ఉంటూ ఉన్నాను. కుటుంబం అంతా కూడా అంతా సెటిల్ అయిన తర్వాత ఈ నాటక రంగంలోకి కన్నేశ్వరరావు గారి దైవం రావడం జరిగింది. ఆ తర్వాత ఈ సుబ్రహ్మణ్యం గారితో ఒక 5 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. ప్రతి తిరుపతి నాటకం ఉంది, సాయిబాబా అయింది, బ్రహ్మంగారి నాటకం, దీనిలో నాకు 4 రోజుల ముందే ఇచ్చేవాడు నాకు పాత్ర. ఆ 4 రోజులు నేను తయారయ్యి నటిస్తూ ఉండేవాడిని. మరి ఆ 4 రోజుల్లోనే ఆ పాత్ర మెప్పించేట్టుగా చేయడానికి కృషికి నాకు మంచి డైరెక్టర్గా నాకు ఉపయోగించి నాకు మంచి పేరు పెట్టేది కూడా తెచ్చిపెట్టినటువంటి సుబ్రహ్మణ్యం గారు. అంతేకాకుండా ఒక సమాజాన్ని ఎట్లా నడపాలి, నాటకాన్ని ఎట్లా ప్రేక్షకులకి మెప్పించేది చేయాలి అనేటువంటి బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఇంతకుముందే మేము అమరపురం అటంతా పోయి కూడా ఆలోచించాము 21, 22. తర్వాత మన పందిరిపల్లి కూడా మేము వెళ్ళి సగం వరకు జరిగింది నాటకం. ఇంకా ఒక గంటన్నర నాటకం ఉంది. ఆ తిరుపతమ్మ వేసినటువంటి తిరుమలమ్మ శ్రీకర శుభకర పద్యం పాడుతూ ఉంది. ఈయన భావిస్తూనే అట్లా పక్కన మునిగిపోయాడు. కళ్ళ ముందే ఆ విధంగా జరగడం నిజంగా మనసుకు చాలా కలిసి వేసింది. చాలా మంచి వ్యక్తి. సమాజంలో తన నటులను ఎలా చూసుకోవాలో టిఫిన్ విషయంలో కానీ, భోజన విషయంలో కానీ, ప్రయాణ విషయంలో కానీ అన్నీ కూడా ఎంతో సంతృప్తిగా ఉండే మాకు. యాక్చువల్గా నాకు 75 సంవత్సరాలు అయినా కూడా దూర ప్రాంతాలు కూడా ఆయన పిలిస్తే నేను ఆదినారాయణ గారు కానీ మళ్ళీ ఈయన గారు సుబ్రహ్మణ్యం గారు కానీ పిలిస్తే వెళ్ళలేకుండా ఉండలేదు. ఎందుకంటే అంత జాగ్రత్తగా నన్ను తీసుకొస్తూ ఉండేవాళ్ళు. మరి వ్యక్తి ఈ మధ్యలో మనలో లేకపోవడం చాలా బాధగా ఉంది. మంచి సంగీతం, మంచి డైరెక్షన్, తను ఎక్కువ చదువుకోకపోయినా కూడా డైలాగుల్ని అప్పుడప్పుడుగా చాలా ఇంప్రెసివ్గా ఉండేటట్టుగా మంచిగా చెప్పించేవాడు. అంత గొప్ప వ్యక్తి మనం కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మశాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ సెలవు. దీపాల సుబ్రహ్మణ్యం గారు నాకు 35 సంవత్సరాలుగా తెలుసు. 35 సంవత్సరాల క్రితం మా స్వగ్రామమైనటువంటి అనంతవరంలో తిరుపతమ్మ నాటకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది మా నాన్నగారి ఆధ్వర్యంలో. ఆ నాటకానికి మా గ్రామం మొత్తం చందాలు ఇచ్చి ఆ నాటకాన్ని ఏర్పాటు చేశాను. మొట్టమొదటిగా ఆ నాటకాన్ని చూశాను. ఆ నాటకంలో సుబ్రహ్మణ్యం గారు ఆర్కెస్ట్రా, తర్వాత తులసి గారేమో తిరుపతమ్మ, అప్పుడు అప్పారావు గారు, గోపయ్య, తిరుమలయ్య గారు, ప్రసాద్ గారు, ఫస్ట్ బ్యాచ్ అనమాట. వీళ్ళంతా వారందరూ మా ఊర్లో ప్రదర్శన చేశారు. అప్పటి నుంచి సుబ్రహ్మణ్యం గారు నాకు తెలుసు. అప్పుడు నేను 10వ తరగతి చదువుకుంటా ఉన్నాను. ఈ నాటకాల గురించి సమాచారం తెలియదు. ఆ నాటకాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. నన్ను పిలిచి చందం సుబ్బారావు గారు, తర్వాత కొండయ్య బాబు గారు, వీళ్ళందరూ వచ్చారు. సుబ్రహ్మణ్యం గారు పిలిచినాను. తమ్ముడు నువ్వు కూడా వేషం వేయకూడదు అని అడిగాను. నేను చదువుకుంటున్నాను కదా, కాదు కదా అంటే వెంకటేశ్వర స్వామి వేషం బాగుంటుందని చెప్పాను. తర్వాత చూద్దాం, అది మనసులో పడింది. ఆ తర్వాత వెయిట్ కూడా జరిగింది. అప్పటి నుంచి పరిచయం సుబ్రహ్మణ్యం గారు. ఇంకా ట్రూప్ని ఏ విధంగా నడపాలి, ఒక ఆర్టిస్ట్ని ఎలా ట్రీట్ చేయాలి, ఒక సంస్థను ఎలా నడపాలి అనేటువంటి విషయంలో చాలా గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆయన మన సంఘానికి కూడా చాలా సేవలు అందించారు. వారు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కూడుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. సుబ్రహ్మణ్యం గారు గ్రూప్ని ఏ విధంగా డీల్ చేస్తారనే ఒక చిన్న ఉదాహరణ. ఒకసారి కర్లపాలెం నుండి రాజులు సాయిబాబా నాటకం కావాలని అడిగారు. దుర్గాప్రసాద్ గారు ఫోన్ చేస్తే ఆయనేమో ఆయనకు అబ్బాయి ఇట్లా పని అంటే మన సుబ్రహ్మణ్యం గారు బాగా ఆడతారని నేను చూశానని చెప్పి తీసుకెళ్ళాను ఆ నాటకాన్ని. ఆయన నువ్వు కూడా వెంట వెళ్ళు, రాజు నన్ను రమ్మన్నా, నేను రాలేకపోయాను, నువ్వు వెళ్ళాను. నాటకం ఆడారు. నిజంగా ఆ టీం నడిపించే విధానం, ఆర్టిస్టులు ఎంత పర్ఫార్మెన్స్ చేస్తారో, కింద హార్మోనిస్ట్గా ఉండి ఆయన ఒక్కొక్క క్యాష్ ఒక్కొక్క లైటింగ్ వాళ్ళని అందరినీ కమాండ్ చేసుకుంటూ నాటకాన్ని అద్భుతంగా ఆడించారు. అసలు నిజంగా నేను అతను చూసిన నాటకాన్ని, ఆ రోజు నాటకానికి చాలా నేను కూడా ముగ్ధునైపోయాను. గంగరాజు వీళ్ళందరూ ఉన్నారు ఆ నాటకంలో.
ఆ నాటకం అయిన తర్వాత రాజులు నేను ఏదో కాంట్రాక్టర్ అనుకున్నాను, పాపం వాళ్ళు వచ్చి నాకు 2,000 రూపాయలు జేబులు పెట్టారు. సార్ ఎందుకు సార్ నేను ఊరికి వచ్చాను సార్ సరదాగా, నేను కాదు ఎంత బ్రహ్మాండమైన నాటకం చూపించాను. అంటే నాటకాన్ని అంత అద్భుతంగా ఆయన ప్లే చేయించగలిగాడు. టీం వర్క్ నేను నాకు 29 సంవత్సరాలు పరిచయం ఆయన నాటకాలు తిరుపతమ్మ చూశాను. తిరుపతమ్మలో మరి కుష్ఠవ్యాధి ఆ సీను ఆయన అద్భుతంగా చేయించేవాడు. ఎప్పుడు చూసినాడు ఏదైనా సందర్భం వచ్చింటే కుష్ఠవ్యాధి సీన్ పెడతామని చెప్పి తిరుపతమ్మ తులసి గారితో ఆడించేవాడు. నాటకం అంటే ఆయనకు అంత ఇష్టం, నాటకాన్ని అంత గౌరవించేవాడు, అంత ప్రేమించేవాడు, అంత నిబద్ధతతో నాటకాన్ని ఆడి ఈ ఒక టీం మెయింటైన్ చేస్తూ కొంతమంది ఒక 20 మంది కళాకారులకు ఆయన పోషణ కలిగిస్తూ వచ్చాడు. మరి ఆ టీంను ఎవరు నడిపిస్తారు ఎవరు చేస్తారు కానీ 20 మంది కళాకారులకు మాత్రం తీరని అన్యాయం జరిగింది. ఆయన లేని లోటు కళారంగానికి, తర్వాత ఆయన కుటుంబానికి, ఆయన గ్రూప్కు ఎవరూ తీర్చలేంది. అటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప నిర్వాహకుడు మన మధ్య లేకపోయినందుకు మనందరం చింతిస్తూ ఈ కళారంగానికి ఆయన లేని లోటును చేసుకోవాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ చదివిస్తాను. నమస్కారం. సుబ్రహ్మణ్య గారు నాకు సుమారు 50 సంవత్సరాలుగా పరిచయం ఉంది. జనాల్లో లలిత కళా సంఘాన్ని ప్రేక్షక సంఘం నడిపేటప్పుడు, తర్వాత దొడ్డపనేంద్ర నాటకళా పరిషత్ నడిపేటప్పుడు, నాటకానికి పొద్దునపూట పరిషత్తు జరిగే పొద్దునపూట వచ్చేవారు. వచ్చి భాస్కరయ్య గారు సహాయం చేయడం, అలాగే నాస్రయ్య గారు ఆ రోజుల్లో నన్ను చేయాలని అడిగేవాడు. చక్కగా మల్లెపూ లాంటి తెల్లటి పంచ బిల్లింగా కలుపుకుని సొక్కా వేసుకుని నవ్వుతూ పలకరిస్తుందా దాన్ని చూడంగానే 15 రోజులు కనిపించారు. ఎక్కడ కనిపించినా చక్కగా మాట్లాడేవాడు. కానీ ఆయనలో విశేషం ఏంటంటే ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. ఒక్కొక్కటే ఉంటుందో 9 లోపాలు. కానీ ఆయన ఎక్కువ అన్ని కోణాలు ఇవాళ మాట్లాడిన వాళ్ళు చెప్తే వింటే అన్ని కోణాలు కూడా ఆయన ఫస్ట్ మార్కులు వచ్చినాయి. ఒక నిర్వాహకుడిగా కాకుండా, ఒక హార్మోనిస్ట్గా కాకుండా అన్ని రకాలుగా చక్కగా కనిపెట్టుకునేవాడు. అది ప్రధానం. ప్రతి వాళ్ళు విమర్శిస్తారు, కానీ అట్లా కాకుండా ఎవరి విమర్శకి తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాడని చెప్పి ఇప్పుడు ఆ సమాజంలో మాట్లాడిన మాటలను బట్టి నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసిన ఇద్దరు మన దీక్షిత్ ఒకటి అట్టగే పోయాడు సెట్లోనే షూటింగ్లో. అట్లాగే ఇక్కడ నాటకం తన ఈ రంగంలో ఉంటూ మరి కళామ తల్లికి ఆ స్టేజీ మీద ఆ హార్మోని వాయిస్తూ పడిపోవడం, ఆ రకంగా చేయడం ఈ జీవితం ధన్యం. కాబట్టి వారి కుటుంబం ప్రగాఢ శాంతిని తెలియజేస్తూ ఆ పరమేశ్వరుని కుటుంబాన్ని ఆదుకోవాలి. 5 దశాబ్దాల జీవితంలో ఒక 20-25 మందిని బతికిస్తూ ఇంతకాలం జీవించడం అనేది గొప్ప వరంగా మన సుబ్రహ్మణ్యం గారిని భావించాలి. ఒకటి, కరోనా టైంలో ఎవడెల్లా వాళ్ళున్నా కానీ తన కళాకారులకి, తన కుటుంబ సభ్యులందరికీ కూడా ఇందాక తులసి గారు చెప్పినట్టుగా 20 మంది చేత ఆయన కరోనా టైంలో అందరికీ సహాయం అడగడం, ఇది కళాపోషణ నుంచి సేకరించడం, ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మరొక విషయం ఏంటంటే, ఆర్గనైజర్స్ ఎలా ఉంటారంటే మామూలుగా ఉదాహరణ చెన్న సుబ్బారావు గారు వీళ్ళంతా గొప్ప దర్శకుడు. తిరుపతమ్మ నాటకం ఆంధ్ర రాష్ట్రంలో దశాబ్దాల పాటు ఇంత కొనసాగడం చాలా గొప్ప విషయం. కానీ ఒక ఆర్గనైజర్కి ఉండాల్సినటువంటి లక్షణం, ఒక కళాకారుడికి ఉండాల్సిన లక్షణం, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఉండాల్సిన లక్షణం, ఒక మేకప్ మ్యాన్కి ఉండాల్సిన లక్షణం సుబ్రహ్మణ్యం గారి కాడ అత్యధిక శాతం ఉంది. మనిషి ఫస్ట్ నీట్గా ఉంటాడు. మనిషి ఎప్పుడు కళాకారుడు నీట్గా లేకపోతే 50,000 వాడికి 10,000 ఇస్తాడు. సుబ్రహ్మణ్యం గారు చూడడంలో ఫస్ట్ 50,000 చదువుతాడు. తర్వాత వాడు అంతా నీట్గా ఆర్గనైజ్ చేయడం, వచ్చిన డబ్బులు అందరికీ పంచడం పర్ఫెక్ట్గా అనేది చాలా గొప్ప విషయం. మీరందరూ కూడా సుబ్రహ్మణ్యం గారి ఆఫీస్ ఏదన్నా వాళ్ళ అబ్బాయి సాయం ఇచ్చాడు ఇప్పుడే, దాన్ని కొనసాగించండి. ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా దశాబ్దాలుగా ఒక మేకప్ డ్రెస్ కంపెనీ నడపడం అనేది భారతదేశ చరిత్రలో అరుదైన సంఘటన అన్నమాట. అది దాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాలి. ఒకటే. రెండో విషయం, వాళ్ళ అబ్బాయి సాయం ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు.
దాన్ని కొనసాగించాం. ఈ ఆర్కెస్ట్రాను కూడా ఇచ్చేయి, నీకు కావాల్సింది అడిగి మనం చేద్దాం, అందరం కలిసి మన ఒక కుటుంబంగా ఏర్పడి నీకు కావాల్సిన సహాయ సహకారాలు అందరూ కూడా మాట్లాడుకుని నీకు ఉన్నాయని తెలియజేస్తూ, ఒక కళాకారుడిగా పుట్టి నాటక ప్రదర్శనలో హార్మోనియాన్ని నమ్ముకున్న వ్యక్తి హార్మోనియంతో ఒక 10-20 మందిని తను బ్రతుకుతూ ఒక 20 మందిని బ్రతికిస్తూ 30-40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం చేసి అందరి మన్ననలు పొంది తెనాలిలో నాటక సమాజాన్ని స్థాపించి కంటిన్యూ చేసిన సమాజము నాకు తెలిసేది ఒకటే. తర్వాత యోహాన్ అన్నయ్య కూడా ఒక సమాజాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. సమాజం మెయింటైన్ చేయటం అంటే మీరు ఆయన్ని గమనించారు లేదో, స్టేజీ మీద ఏ యాక్టర్ ఏ వేషం చేస్తున్నా ఈయన హార్మోనియం మీద అదే యాక్షన్ చేస్తూ ఉంటాడు. ఆడి మూమెంట్ అలా ఈయన ఇస్తూ ఉంటాడు, ఇటు తిరుగుతూ ఉంటాడు. అట్లా ఆయన ప్రతి వేషాన్ని ఈయన అభినయం ఈ పెట్టి మీద ఉండే చూపిస్తూ ఉంటాడు. అలాంటి మంచి ఆర్గనైజర్ ఆయన. అలాంటి వాడు తను నమ్ముకున్న హార్మోనియం పెట్టి మీద తలవాల్చి తన చివరి శ్వాస విడవటం అనేది 1,000 మందిలో ఒక్కడికి కూడా ఏ అదృష్టం దొరకదు. ఆయన కళామ తల్లి ఒడిలో ఒదిగి చనిపోయాడు. ఆ ఒడిలో అలాగే ఉంటాడు. ఆ కళామ తల్లి ఒడిలో శాశ్వతంగా పరలోకంలో అలాగే ఉంటాడు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, విడిచి వెళ్ళిన కుటుంబానికి ఆదరణ కలిగజేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సుబ్రహ్మణ్యం గారికి మాకు గల పరిచయం దాదాపుగా 45 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఈ పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఆవిర్భావం నుంచి ఆయన ప్రముఖ పాత్ర వహించాడు. ఎందుకంటే వల్లూరు వెంకటరామయ్య గారు కానివ్వండి, కనిగంటి నాసర గారు కానివ్వండి, నేతి పరమేశ్వర శర్మ గారు కానివ్వండి, వీళ్ళందరి ఆధ్వర్యంలోనే మొట్టమొదట అంకురార్పణ జరిగింది. ఆ టైం నుంచి ఉన్నటువంటి వ్యక్తి దీపాల సుబ్రహ్మణ్యం గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సెమీ ప్రొఫెషనల్ థియేటర్ తెనాలిలో ఉంది అంటే ఒక దీపాల సుబ్రహ్మణ్యం గారి థియేటర్ మాత్రమే. ఇక ముందు అట్లాంటి థియేటర్స్ ఏమి ఉండకపోవచ్చు. తర్వాత ఈయన దగ్గర ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే ఇచ్చేది ఎంత అనేది పక్కన పెడితే నాటకం అయిపోయిన మరుక్షణమే, అంటే కిందకి దిగంగానే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చి తెల్లవారు బయలుదేరితే వాళ్ళకన్నీ టిఫిన్లు పెట్టించి ఇళ్ళకి పంపించే వరకు కూడా ఆయన నిద్రపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు దీపాల సుబ్రహ్మణ్యం గారు, కొండయ్య గారు కలిసి ఆ థియేటర్ని ఇన్నాళ్ళు నడిపించారు. కానీ ఒక వ్యక్తి పోయిన తర్వాత ఇంకో వ్యక్తి అది సాధ్యపడే విషయంగా చేయగలిగిన విషయం కాదు. మనకంతకంటే కూడా శరాఘాతం ఎవరికంటే కొండల గారికి. ఆయన కూడా ఎక్కువగా దాని గురించి బాధపడకుండా ఇంకా ముందు ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా సహకారం తీసుకొని ఆ థియేటర్ని మెల్లమెల్లగా అట్లాగే నడిపించుకుంటూ పోతూ ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా అభిమానంతో వచ్చిన వాళ్ళే. చాలా సంతాప సభలు జరిగినాయి. అన్ని సభలకు కూడా ఇంతమంది జనం వచ్చిన దాఖలాలు లేవు. అయినప్పటికీ కూడా సాయి మాధవ్ గారు కానీ, అమ్మ బుర్రా జయలక్ష్మి అమ్మగారు కానీ, మన పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. మరొకసారి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతో కోరుతూ సెలవు తీసుకుంటాను. ఆయన మాకు బావగారు, మా కులస్తులు. అయితే ఆయన ట్రూప్లో ఎందుకు వర్క్ చేయలేదని మీరు అడుగుతారేమో. నేను ప్రొఫెషనల్గా ఎప్పుడు డబ్బు కోసమే వర్క్ చేస్తూ ఉంటాను. అందుకని బావగారిని ఎక్కువ కమర్షియల్ రేట్లు ఉంటాయి, నేను రాలేను, ట్రూప్లో వర్క్ చేయలేను అన్నాను. తర్వాత రమణ గారిని అందరినీ బుక్ చేసుకున్నారు. మరి నంది అవార్డు ప్రప్రసంగా ఆయనే తీసుకొచ్చాడు మన తెనాలికి, మా బావగారు. అయితే రమణ ఒకసారి ఏం చేసింది, ప్రోగ్రామ్స్ చేస్తూ తను రాలేకపోయింది. ఒక్క ట్రిప్పులో నన్ను 3 రోజుల్లో తిరుపతమ్మగా మరి తీర్చిదిద్ది స్టేజ్ ఎక్కించిన ఘనత ఒక సుబ్రహ్మణ్యం గారికి దక్కింది. వాళ్ళు 3 నెలలు 4 నెలలు ప్రాక్టీస్ చేయించి ఆడిచారు. కానీ 3 రోజుల్లో నన్ను తిరుపతమ్మగా తీర్చిదిద్ది స్టేజ్ ఎక్కించారు. ఆ ఘనత సుబ్రహ్మణ్యం గారికే దక్కింది. అయితే ఈ సమయంలో ఆయన లేనందుకు చాలా బాధగా ఉంది. ప్రోగ్రాం చేస్తూనే ఉన్నాము. తిరుమల గిరివాస పాడుతుంది అమ్మాయి తిరుమల, ఒక చరణం పాడింది, మధ్యలోనే వాలిపోయారు. ఏమిటి ఇలా పడిపోయారు అని అనగానే ఆ సాయి నానా అని వచ్చారు. మరి ఎర్రబ్బాయి కూడా వెళ్ళారు, అందరూ పట్టుకున్నారు. చూసేసరికి ఏముంది, లేడు, మనిషి లేడు. ఆడవాళ్ళందరూ చుట్టుముడారు. ఏమండి జ్యోతిగారి ముందు ఆసుపత్రికి తీసుకెళ్ళండి, తర్వాత నాటకం తర్వాత ఆడుకోవచ్చు అన్నారు. అట్లా తీసుకెళ్ళాం.
మనిషి దక్కలేదు. అటువంటి మనిషి ఇక మనకి దొరకడు. టిఫిన్లు టైంలో టిఫిన్లు తప్పనిసరిగా చేయాల్సిందే, మరి టీలు తప్పనిసరిగా తాగాల్సిందే ఎన్నిసార్లు అయినా సరే. అటువంటి కాంట్రాక్టర్ నిజంగా దొరకడు. నేను కూడా పర్మనెంట్గా ఆయన ట్రూప్లో వర్క్ చేయలేకపోయాను. తర్వాత ఎంకం వేసే ఒక అతను రాలేకపోయాడు. తర్వాత నేను 4-5 నాటకాలు ఇప్పుడు వర్క్ చేస్తున్నాను, ట్రూప్లో ఉన్నాను. మేము వచ్చినాక ఇలా జరిగింది, నాకు చాలా బాధగా ఉంది. ఆ బిడ్డలకి నాకు కూడా ఎంతో ఆదరగా ఉంటాడనుకున్నాను, కానీ ఇలా జరిగింది. ఆ బిడ్డలకి ఆ కుటుంబానికి మేలు జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో మన తెనాలపట్నం చాలా గొప్ప పేరు రంగస్థల, అంటే నేను చెబుతాను మీకు తెలుసు అనుకోండి, రంగస్థల కళాకారులకి. అటువంటి మహానుభావులు మహనీయులు జన్మించిన ఈ తెనాలపట్నంలో సుబ్రహ్మణ్యం గారు హార్మోనిస్టుగా చేస్తూ మరి నాటకాలు, భక్తి రస నాటకాలు తీసి అఖిల ఆంధ్రదేశం నా కన్న కీర్తిని ఆర్జించే లక్షలాది ప్రజలు మనల్ని పొంది సయ్యను పెంచి తలలు పెంచి నవ్వించి కవించి వాళ్ళని కంటతడి పెట్టించిన మహనీయుడు మన సుబ్రహ్మణ్యం గారు. తిరుపతమ్మ నాటకం నంది అవార్డుకి హైదరాబాద్లో నేను 30 సంవత్సరాల నుండి ఆ ట్రూప్లోకి వెళ్ళి సుబ్రహ్మణ్యం గారి దగ్గర. మరి పల్లెటూరు అండి, ఉప్పాల నాంచారయ్య గారు ఊరు, బలిగాపల్లి, వేమూరు మండలం. మేమేదో గొడ్డన కాసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ నాంచారయ్య గారు గెలిచారు, సుబ్రహ్మణ్యం గారికి మా కుర్రోడు ఒక 2 పాలేరు వేస్తాడంటే వెళ్తాం సుబ్రహ్మణ్యం గారు వదిలిపెట్టలా మమ్మల్ని. లేదు, మేము ఆయన వదిలిపెట్టలేదు. ఎందుకంటే అమ్మ లేకపోతే అన్నానికే బాధ, అయ్య లేకపోతే అప్పు బాధ. మా గురువు గారు సుబ్రహ్మణ్యం గారి లేని బాధ మాకు అంతెంతగాదయా. అయ్యా ఇలాంటి పద్యాలు పాడిస్తూ మేము చేస్తుంటే తెలుగు పొలిపేరులో ఎదిగెట్టి పులికేకలేపించాడు తిరుపతమ్మ నాటకాన్ని. నాటకం అయిన ప్రతి పండుగలో డివి సుబ్బారావు గారు, ఉప్పాల నాంచారయ్య 30 నాటకాలు ఆడుతున్నారు, 29-28 ఆడుతున్నారు నెలకి. మాయిపోడానండి బొల్ల వెంకటేశ్వరరావు గారు. ఉభయ గోదావరి జిల్లాలో వినాయక చవితికి, దసరాకి 20 రోజులు ఇంటికి వచ్చేవాళ్ళు కాదు నాటకానికి వెళ్తే. మరి చేదోడు బోర్డోడుగా కొండలరావు గారు, అప్పుడు పగడాల రామారావు గారు 6 శృతి అవలేదుగా పాడి పద్యాన్ని వినిపించి ఈ వెంకటేశ్వర స్వామిగా పగడాల రామారావు గారు, మరి పాపమాంబ కృష్ణవేణి గారు, తులసి గారు, తిరుపతమ్మ అప్పారావు గారు, మరి తర్వాత రమణ గారు ఉండగా అమ్మాయి మానుకున్న తర్వాత రమణ గారు ఉండగా మేము నందాబాద్కి వెళ్ళాము. ఏమో రామయ్య గారు చుట్టుముట్టేశారు జడ్జి గారు. ఆయన ఎవరు కూడూరు సావిత్రి గారిని మోహిని భాస్కర్ ఆడుతున్నారు. మాకు ఇవ్వలేదు, మాకు రాలేదు అంటే వేగంగా వచ్చేది. ప్రేక్షకులందరూ ఒర్రో తొలగి తిరుపతి నాటకానికి ఇవ్వాలని వాళ్ళు చేస్తారని మాకు కూడా అదే కలిగింది. ఆ నాటకానికి ఇచ్చాము నందాబాద్. రామయ్య గారి మీద ఫైటింగ్కి వచ్చారండి ఆ ఊరు కర్నూలు వాళ్ళు, హైదరాబాద్లో. సరే, ఇలాంటి భక్తిరస అలాగే కాకుండా తిరుపతి నాటకాలకు నందాబాదు, షిరిడి సాయిబాబా మహత్యం భక్తిరస నాటకం వాళ్ళ తమ్ముడేనండి సత్యనారాయణ సాయిబాబా. మరి ఈ నాటకం కూడా చాలా గొప్పగా భక్తిరస నాటకాలకు ఆయన పేరు. వెంగమామ జీవిత చరిత్ర నరబాడ బ్రహ్మంగారి నాటకం ఈ భక్తిరసాల నాటకం అయిన తర్వాత సరే నాటకం అయిపోయిన తర్వాత వెళ్తారు మన మమ్మల్ని అట్లా రాజకీయాలుగా సుబ్రహ్మణ్యం గారు మళ్ళీ లారీ బయలుదేరిన దాకా ఉండి ఆడవాళ్ళు మగవాళ్ళు టాటాలు చెప్పేవాళ్ళు తిరుపతి నాటకానికి. అటు నేను ప్రదర్శన చేసిన సుబ్రహ్మణ్యం గారు ఈరోజు మన తెనాల్లో మొన్న మేము తిరుపతి నాటకం ఈ ఊళ్ళో మన డివి సుబ్బారావు గారు మనవడు ఆడిచ్చాడు. ఆ కుర్రోడు పల్లెపల్లి నాటకానికి వెళ్ళాము. ఫస్ట్ ఆయన ఏకపాత్ర ఆడాడు. తిరుపతి నాటకం దిగుని చేసిన తర్వాత ఆయనకి సుబ్రహ్మణ్యం గారు నాకు బాగా తెలుసు. టెన్షన్ అనమాట. అక్కడ అసలు అప్పుడు ఒళ్ళు రాఘరావు గారి నాటకం వెళ్ళి సినిమాలాగా జరగడానికి నాటకం దిగునాముగా నాకు పడదు అనమాట. ఈ అమ్మాయి కొత్త వాళ్ళు అయ్యారు, అందరూ మారిపోయారు. లేట్ అయింది. ఈ పూలు పెట్టుకొని మళ్ళీ పెళ్లి కూతురు డ్రెస్ తీసేసి పెళ్ళికొడుకు మామూలు డ్రెస్ చేసుకొని లేట్ అయింది. రావాలి టెన్షన్ పడుతున్నాడు. చాలాసేపు టైం తీసుకొని రావాలని అనుకుంటాను. శ్రీకాంత సుబ్బగారు నా అమ్మాయి పాట పాడుతుంది. అప్పుడు నేను స్టేజీ ముందే ఉండాలి, నేను దున్బాలు తీసుకెళ్ళాలి. నేను తెలిసి సుబ్రహ్మణ్యం గారు ఆ పాటకు వామిస్తాను ఇట్ట పడి సాయి రారని వాళ్ళ అబ్బాయిని పిలిచాను. అంటే సాయి వాళ్ళ అబ్బాయిని పిలిచి మేము అందరం పరిగెత్తుకుంటాం ముందుకు వెళ్తే చేతుల మీద లేపి ఆ మోత్రం కళ్ళు తెరవలేదండి. గుంటూరు తీసుకొచ్చిన తెరవదు. ఆయన వెళ్ళిపోయాడు. లోటు చేసి మా 20 మంది ఆర్టిస్టులకి అన్నం పెట్టాడండి. కటారు కరువులు అప్పుడు ఇది వచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు 8 సార్లు ఇప్పించాడు బియ్యం. మనిషికి బాగు భర్త బియ్యం ఇప్పించాడు. మరి ఆయన మనసు శాంతి కలగాలని ఆయన శిష్యుడిగా సుబ్రహ్మణ్యం గారు పాదాభండనం చేసుకుంటున్నానండి. మీ అందరికీ నమస్కారం. తప్పులుంటే క్షమించండి. సుబ్రహ్మణ్యం గారు అంటే ఆ ఇంటి పేరులోనే ఉంది దీపాల సుబ్రహ్మణ్యం గారు. ఆ దీపాలు అనే పేరు మరి ఆ రోజు ఎందుకు పెట్టారో ఆయన
మన మనిషి కానీ ఆ నవ్వు కానీ ఆ దీపాలు అనేది ఆయనలోనే ఉంది. నేను ఎక్కువగా మాట్లాడలేను, స్టేజ్ మీద పద్యాలు అయితే పాడతా, కానీ ఇక్కడ మాట్లాడాలంటే ఆయన కుటుంబం మొత్తానికి నా ప్రగాఢ సానుభూతి తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన మనం ఊహించని విధానంలో ఆయన దాటిపోయారు. అదందరికీ మనందరికీ ఒక విధమైన షాక్ అన్నమాట. ఇందాక ఆయన చెప్పినట్టు నవ్వు మొహం, చిరునవ్వుతో అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ప్రతి ఒక్కళ్ళతో కలుపుకుపోతూ అట్లాగే దానికి తగ్గ ఆవేశం. ఎక్కడన్నా ఏదన్నా చెడు కనిపిస్తే మన పట్టణ కళాకారుల సంఘంలోనే ఫస్ట్లో ఈ ఎలక్షన్స్ ముందు జరిగిన ఆ టైంలో జరిగినవన్నీ మనందరికీ తెలిసిందే. ఆయన ఎంత ఆవేశమో, ఎంత కోపంగా ఆ జరిగిన దాని గురించి ఎంత విమర్శగా మాట్లాడేవాళ్ళో కూడా అదే టైంలో మనందరం చూసాము. మనం కూడా అలాగే ఫీల్ అయ్యాము. కాకపోతే ఆయన బయటికి ఆ కోపాన్ని, ఆ ఆవేశాన్ని ఎట్లా ప్రదర్శించారో మనందరం చూసాం. ఒక మంచి వ్యక్తిని అనుకోకుండా మనం దూరం చేసుకున్నందుకు బాధపడుతూ మనందరం కలిసి ఆయన్ని తలుచుకుంటూ సుబ్రహ్మణ్యం గారికి నాకు 40 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం ఉన్నది. ఆయన బ్రహ్మంగారి నాటకం వాయించడానికి 5 నుంచి ఇక్కడికి వచ్చి వాయించి వెళ్ళేవాడు. అలాంటి వాడిని ఆ రోజుల్లో కొండయ్య గారు, ఆర్ రంగారావు అని సిద్ధయ్య ఆడేవాడు. అతను బ్రహ్మ సుబ్బారావు గారు, నేను అక్కడి నుంచి అయ్యా రోటం పోవటం నీకు అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాం. ఆయన భార్యను తీసుకొని చెనాలు వచ్చాడు. చెనాలు వచ్చినాక చెనాల్లో ఒక అర్జెంట్లో పెట్టాం. ఇక నాటకాలు ఆడుతూ ఇక అట్లా పరిచయం అయిపోయింది. అంతకుముందు బ్రహ్మంగారి నాటకాలు ఆడేవాళ్ళం. అక్కడి నుంచి తిరుపతిలో తీశాడు. ఆ తిరుపతి నుంచి వెంగమాంబ, సాయిబాబా, కనికా పరమేశ్వరి, ఈ భక్తి నాటకాలన్నీ తీశాడు. ఆ నాటకాల్లో ప్రతి చిన్న వేషం దగ్గర నుంచి పెద్ద వేషం వరకు నేను ఆడినోడిని. పాలేరు దగ్గర నుంచి జమీందారు వరకు ఆడినోడిని. అట్లా పరిచయం అయింది. నాటకం ఉందంటే మేమంతా ఉండాల్సిందే. పడాల రామారావు, కత్తూరు కుమారి, కృష్ణవేణి గారు, తులసి, అప్పారావు, నేను ఇట్లా అందరం తీసుకొని వెళ్ళేవాడు. అందరం కలుపుకొని వెళ్ళేవాడు. సమాసంగా పూలు వెళ్ళామంటే అక్కడ ఉంటేనే బాగుంటుంది, ఇంటికి వచ్చి ఏం బాగుందని అనిపించేది. అట్లా సమాసంగా ఉండేవాడు. ఒక రకంగా కళాకారుడుగానే చనిపోయాడు. దానికి చాలా ఆనందంగా ఉంది నాకు. అయితే కొద్దిలోనే పోయాడు. ఇప్పుడే పోవడం నాకు బాధాకరంగా ఉంది. కానీ ఆ చావు కూడా మంచి చావు. హార్మోనియం వాయించి చనిపోయాడంటే ఇక అంతకంటే గొప్పవాడు ఎవరున్నారు? మహానుభావులు పూర్వం ఎంతోమంది శైలి మీద ప్రాణాలు అర్పించారు. ఆ కోవకు చెందినోడే సుబ్రహ్మణ్యం. ఇక ఆయన గురించి నేను ఎక్కువ చెప్పలేను. నమస్కారం. దీపాల సుబ్రహ్మణ్యం గారి న్యూసు ఇలాంటి ఒక వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదండి. ఎందుకంటే ఇప్పుడు సహజంగా అనారోగ్య పాలైపోయి హాస్పిటలైజ్ అయ్యి కొన్నాళ్ళు బాధపడి వెళ్ళిపోవడం వేరు. మానసికంగా ప్రిపేర్ అవుతాం. అయ్యో పాప ఆయన వెళ్ళిపోతున్నాడే అని. కానీ ఆరోగ్యంగా ఉండి చాలా యాక్టివ్గా ఉండి ఎలాంటి చిన్న తేడా కూడా లేకుండా, ఎలాంటి సూచన లేకుండా ఒక మనిషి సడన్గా వెళ్ళిపోవటం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆయన చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే ఆయన బాధపడలేదు, హాస్పిటలైజ్ అవ్వలేదు, తీసుకోలేదు, ఎవరితో ఆయన సేవ చేయించుకోలేదు. ఎవరితో సేవ చేయించుకోకుండా చక్కగా ప్రోగ్రాంకి వెళ్ళి ఆయనకి ఇష్టమైన హార్మోని ప్లే చేస్తూ, ఆయనకి ఇష్టమైన నాటకానికి సర్వీస్ చేస్తూ, నాటకానికి పని చేస్తూ అలాగా ఆయన ఫెయింట్ అయిపోయాడు. ఫెయింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనో లేకపోతే ఇంకో 2 రోజుల తర్వాత ఆయన లేడన్న విషయం డాక్టర్ గారు చెప్పారు. ఆయన మాత్రం ఎలాంటి బాధ పడకుండా, అంటే భగవంతుడు ఒక స్వచ్ఛమైన కళాకారుని తీసుకెళ్లే విధానం అలా ఉంటుంది. ఒక స్వచ్ఛమైన కళాకారుని, నిజమైన కళాకారుని భగవంతుడు అలాగే తీసుకెళ్తాడు, బాధ పెట్టడు. నా ఫస్ట్ మూవీ కృష్ణవందే జగద్గురు సినిమాలో ఒక డైలాగ్ రాశాను.
కళాకారుడి బూడిద శివుడి నుదుటి మీద విభూతితో సమానం. కళాకారుడి బూడిద శివుడి నుదుటి మీద విభూతితో సమానం. ఆ డైలాగ్కి మంచి పేరు వచ్చింది నాకు. అలాగే శివుడు ఆయన్ని చాలా సునాయాసంగా ఎలాంటి కష్టపట్టకుండా సంతోషంగా హాయిగా తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒకటైతే వాస్తవం అండి, మనం ఒక పని మీద భగవంతుడు భూమి మీదకి పంపిస్తాడు. ఆ పని అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతాం. ఆ పని కాకుండా వెళ్ళిపోవాలని ప్రయత్నించినా కూడా భగవంతుడు ఒప్పుకోడు. నిన్ను పంపించిన పని ఇంకా ఉంది, ఎక్కడికి వస్తున్నావు అక్కడే ఉండు అని చెప్పి మనల్ని ఇక్కడే అట్టి పెడతాడు ఆ పని పూర్తయ్యేదాకా. ఈ సూసైడ్లు చేసుకునే బ్యాచ్ ఉంటారు చూడండి, వాళ్ళు ఏంటంటే భగవంతుడు వాళ్ళ మీద విరక్తి కలిగి అరే నువ్వు అక్కడ ఉన్నందువల్ల ఉపయోగం లేదని వచ్చేసే తొందరగా అని ఫోర్స్గా తీసుకెళ్ళిపోతాడు వాళ్ళని. అలా ఫోర్స్గా తీసుకెళ్ళిపోయేవాళ్ళు ఈ సూసైడ్లు చేసుకునే బ్యాచ్. అలా కాకుండా మనం వచ్చిన తర్వాత మన పని పూర్తయిన తర్వాత ఇక్కడ ఉంటానన్నా కూడా ఆయన ఉండనివ్వడు, పని పూర్తి కాకుండా వస్తానన్నా కూడా ఆయన రానివ్వడు. సో ఆయన వచ్చిన పని పూర్తయింది. ఎంతోమంది కళాకారులకి జీవితాన్ని ఇచ్చాడు, ఎంతోమంది కళాకారులకు అన్నం పెట్టాడు, అద్భుతమైన కళారూపాన్ని క్రియేట్ చేశాడు, సృష్టించాడు. తెనాలికి నంది అవార్డు తీసుకొచ్చాడు. ఆయన నంది అవార్డు తీసుకొచ్చేదాకా నాకు తెలుసు, నేను చిన్నపిల్లాడిని. ఇప్పుడు మా రోజుల్లో బ్యాచ్ ఎక్కువ ఇక్కడ. మా రోజుల్లో మేము అది బాగా చేసాం, మా రోజుల్లో మేము బాగా చేసాం అంట అంట అంట. నిజమే, ఈ రోజుల్లో బాగా చేశారు, మా రోజుల్లో ఏంటి అనేది మా బాధ. మా రోజుల్లో ఏంటి, మమ్మల్ని తీసుకురండి ఆ బాబు, మమ్మల్ని చేతి పట్టుకుని నడిపించండి, మమ్మల్ని లాగండి వేదిక మీదకి, స్టేజ్ మీదకి లాగండి. లేదు, అంతా కూడా మా ఊళ్ళో బ్యాచ్, మా రోజుల్లో బ్యాచ్. ఆ మా రోజుల్లో బ్యాచ్ మధ్యలో నంది అవార్డు తీసుకొచ్చి ఎస్ మళ్ళీ తెనాలి కడల కాణాచి అని తెలుగు నేల మొత్తం వినిపించేలా చేసినటువంటి వ్యక్తి దీపాల సుబ్రహ్మణ్యం గారు. అప్పటిదాకా తెనాలి కడల కాణాచి అంట అంట ఎప్పుడు నాసరయ్య గారి దగ్గర ఆగిపోయింది అది. నాసరయ్య గారు, మక్కపాటి కృష్ణమోహన్ గారు, నేతి పరమేశ్వర శర్మ గారు వాళ్ళు ఉన్నప్పుడు తెనాలి కడల కాణాచి. ఎప్పటికీ వాళ్ళు సైలెంట్ అయిపోయారో ఇక అక్కడి నుంచి లేదు, గ్యాప్ వచ్చింది. వాస్తవం ఒప్పుకోవాలి. పద్యనాటక రంగంలో ఉంది. పద్యనాటక రంగంలో అప్పుడు ఎప్పుడు కూడా తెనాలి అనేది ఎప్పుడు కూడా దాని ప్రాముఖ్యత, దాని ప్రాధాన్యత దానికి ఉంది. కానీ సాంఘిక నాటక రంగంలో లేదు. సాంఘిక నాటక రంగంలో నాసరయ్య గారి దగ్గర, నేతి పరమేశ్వర శర్మ గారి దగ్గర, మక్కపాటి కృష్ణమోహన్ గారి దగ్గర ఆగిపోయింది. అది వాస్తవం ఒప్పుకోవాలి. అయితే తెనాలి కళలకు కాణాచి అంట అనేటువంటి పరిస్థితి నుంచి ఎస్ తెనాలి కళలకు కాణాచి, కళల కాణాచి తెనాలి అని తెనాలి తెలుగు నేల మొత్తం కూడా మాట్లాడుకునేలాగా చేసిన వ్యక్తి దీపాల సుబ్రహ్మణ్యం గారు ఈరోజు లేరు. అంటే ఆయన వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది. ఆయన కొంతమందిని కళాకారులను తయారు చేయాలి, అది భగవంతుడి ఉద్దేశ్యం. ఈయన కిందకి వెళ్ళి కొంతమంది కళాకారులను తయారు చేయాలి, కొంతమంది కళాకారులకు అన్నం పెట్టాలి, వాళ్ళకి జీవనోపాధి ఇవ్వాలి, కొన్ని కళారూపాలు సృష్టించాలి. ఆ పని మీద ఆయన్ని పంపించాడు. ఆయనకి అప్పగించిన పని పూర్తయింది. చాలా బాధ్యతాయుతంగా భగవంతుడు అప్పగించిన పని అద్భుతంగా ఆయన ఆ బాధ్యతను నిర్వర్తించాడు. కాబట్టే భగవంతుడు ఆయన్ని కొంచెం కూడా బాధ పెట్టకుండా తీసుకెళ్ళిపోయాడు. ఇచ్చిన పని అద్భుతంగా ఆయన ఆచరించాడు కాబట్టి
కొంచెం కూడా డీవియేషన్ లేకుండా భగవంతుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని అద్భుతంగా ఆయన నిర్వర్తించాడు. కాబట్టి భగవంతుడు చాలా సునాయాసంగా, సంతోషంగా, బాధ పెట్టకుండా అలాగా హాయిగా తీసుకెళ్తాడు. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే అలా ఉండాలి మనం కూడా. సంతాప సభ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చే మాట ఏమిటంటేనండి, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి రేపు ఎల్లుండో వెళ్ళిపోయేవాళ్ళు మాట్లాడుకోవటం. అంతే కదా, వెళ్లకుండా ఎవరు ఉండవు. ఈ వాస్తవం మనం 100% ఒప్పుకోవాల్సిన విషయం. వెళ్ళిపోవాల్సిన వాళ్ళ గురించి, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి రేపు ఎల్లుండో వెళ్ళిపోయే వాళ్ళు మాట్లాడుకోవటమే సంస్మరణ సభ. అందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన గొప్పతనం చెప్పుకోవటము, ఆయన ఇంత గొప్పవాడు, ఆయన లుంగి కట్టుకునేవాడు, ప్యాంట్ వేసుకుంటే నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఇస్త్రీ బట్టలు వేసుకునేవాడు, చాలా నవ్వుతూ ఉండేవాడు. ఓకే, రైట్, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్న ఐడెంటిటీ. అయితే భగవంతుడిచ్చిన పనిని తూచా తప్పకుండా నిర్వర్తించడం అనేటువంటి విషయంలో దీపాల సుబ్రహ్మణ్యం గారిని చూసి మనం నేర్చుకోవాలి. ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలి. చాలామందికి ఇక్కడ తెలియని విషయం ఏంటంటే, నాకు ఆయనకి ఉన్నటువంటి అనుబంధం ఏమిటంటే, నేను ఫస్ట్ స్టేజ్ ఎక్కింది నా 6 ఏళ్ల వయసులో తాలూకా హై స్కూల్లో లోహితాసుడు క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కింది అది. అప్పుడు నా వయసు 6 సంవత్సరాలు. డివి సుబ్బారావు గారు హరిశ్చంద్రుడు, గూడూరు సావిత్రి గారు చంద్రమతి, ధూళిపాళ గారు విశ్వామిత్రుడు. ఆ నాటకానికి ముందు మా అమ్మది బాలనాగమ్మలో సంగు సీను, వల్లూరు వెంకటరామ చౌదరి గారు మాయల ఫకీరు, మా అమ్మ సంగు. వాళ్ళ సంగు సీన్ తర్వాత హరిశ్చంద్ర నాటకం ఉంది. అందులో లోహితాసుడు రాలేదు, నా చేత వేయించాడు. అది నేను ఫస్ట్ నా స్టేజ్ అనుభవం. అయితే నాకు తెలిసి నేను తర్వాత స్టేజ్ ఎక్కింది, నాకు తెలిసి ఓహో ఇలా రిహార్సల్స్ చేయాలి, ఇలా పోర్షన్ చదవాలి, ఇలా బట్టి పట్టాలి. ఇది గడియారం అనేటువంటి నాటిక కృష్ణమాస్టర్ గారు చేయించారు. ఆ సమయంలోనే నేను దుర్యోధన ఏకపాత్ర చేశాను. నా దుర్యోధన ఏకపాత్రకి మా అమ్మే డైరెక్షన్. మా అమ్మ డైరెక్ట్ చేసింది, నేను చేశాను. అప్పుడు నాకు హార్మోనియం ప్లే చేసింది దీపాల సుబ్రహ్మణ్యం గారు. చాలా చిన్న వయసు. అప్పుడు నాకు ఆయన హార్మోనియం ప్లే చేసి నాకు ఆయన చెప్పాడు తర్వాత, చాలా బాగా చేస్తున్నావయ్యా, నీ కన్ను చాలా బాగుంది, ఎక్స్ప్రెషన్ బాగా పలుకుతుంది నీకు, హార్మోని ప్లే చేయడానికి కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండు, అదొక్కటే మైనస్ పాయింట్ అని చెప్పాడు ఆయన. హార్మోని ప్లే చేయాలి కదా నేను, కాస్త గ్యాప్ ఇస్తూ ఉండు, నువ్వు టకటకటగా చెప్పుకెళ్ళిపోతున్నావు, మధ్య మధ్యలో గ్యాప్ ఇవ్వాలి కదా, నువ్వు కొంచెం అది ప్రాక్టీస్ చేయాలి. ఓహో ఇదొకటి ఉంది కావాలనుకున్నప్పుడు దా నాకు అది తెలియదు. రెండోసారి మళ్ళీ నేను సుయోధన ఏకపాత్ర NVR కళ్యాణ మండపంలో చేసినప్పుడు ఈయనే మళ్ళీ దీపాల సుబ్రహ్మణ్యం గారు హార్మోని దగ్గర కూర్చున్నారు. నాకు తెలుసు ఈ అబ్బాయి బాగా చేస్తాడు, ఎలా చేస్తాడు కూడా నాకు తెలుసు, నేను కూర్చుంటానని చెప్పి ఆయనే స్వచ్ఛందంగా వచ్చి కూర్చున్నాడు, హార్మోని పెట్టి తీసుకొని వచ్చి. అప్పుడు నేను ఆయన కోసం గ్యాప్లు ఇచ్చా. అరే మరి గమ్మత్తుగా చేసావయ్యా నువ్వు, నేను చెప్పలేదే ఫలానా చోట గ్యాప్ కావాలి, ఫలానా చోట గ్యాప్ కావాలి, నేను చెప్పలేదు, కానీ మరి గమ్మత్తు గ్యాప్ ఇచ్చావే అని ఎన్టీ రామారావు గారు చూసి నేర్చుకున్నాడు. నేను మళ్ళీ ఒకసారి మీరు చెప్పిన తర్వాత రామారావు గారిని చూశానండి, ఎక్కడెక్కడ RRకి గ్యాప్ ఇస్తున్నాడు అనేది. అంత నాకు నా లైఫ్ మొత్తం ఎన్టీ రామారావు గారు ఆయన ఊరికే అట్లా తయారు చేశాడు. ఆయనకి నేనంటూ వాడు ఉన్నానని కూడా తెలియదు, బట్ ఆయన నన్ను తయారు చేశాడు రామారావు గారు, అంతే. అది ఒక లెక్క ఎన్టీ రామారావు గారు. అలాగా నేను చెప్పేది ఏంటంటే, దీపాల సుబ్రహ్మణ్యం గారు లాంటి, ఒక రకం చెప్పాలంటే హీజ్ ఎ లెజెండ్. అంతమంది కళాకారులకి ఆయన అన్నం పెట్టాడు అంటే, అన్ని కళారూపాలు తయారు చేయగలిగాడు అంటే, అంతమంది కళాకారుల్ని తయారు చేయగలిగాడు అంటే, దెర్ ఈజ్ నో డౌట్ హీజ్ ఎ లెజెండ్.
సో మనం ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుడిచ్చిన బాధ్యతని మనం చక్కగా నిర్వర్తించేద్దాం. మనకు భగవంతుడు ఏ పని అప్పచెప్పాడో ముందు తెలుసుకుందాం. భగవంతుడు మనల్ని భూమి మీదకి ఎందుకు పంపించాడనేది ముందు తెలుసుకుందాం. ఎస్, నాకు ఈ పని ఇచ్చాడు భగవంతుడు అని తెలుసుకోవటంలోనే మొట్టమొదటి విజయం ఉంది మనకి. మొట్టమొదటి విజయం అదే. నాకు భగవంతుడు ఇచ్చిన పని ఇది, ఇందుకు నేను వచ్చాను ఈ భూమి మీదకి. దాన్ని మనం కరెక్ట్గా కనుక నిర్వర్తించేస్తే భగవంతుడు చాలా హాయిగా మనల్ని తీసుకెళ్ళిపోతాడు, చాలా హాయిగా తీసుకెళ్ళిపోతాడు. ఇదొక్కటి మనం నేర్చుకుంటే చాలు. సో ఇలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి దీపాల సుబ్రహ్మణ్యం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఇన్స్పిరేషన్ భూమికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. చూసారా ఆయన? మనం వెళ్ళేటప్పుడు శరీరం వెళ్ళిపోతుందండి, బట్ మన శరీరం వెళ్ళిపోయినా మన షాడో భూమి మీదే ఉండాలి, మన నీడ భూమి మీదే ఉండాలి. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన నీడకి మాత్రం మరణం ఉండకూడదు. మన నీడ భూమి మీద అలాగే చిరస్థాయిగా కలకాలం చిరకాలం ఆ నీడ అలాగే ఉండిపోవాలి. ఆయన నీడ అలా ఉండిపోయింది. అలా నీడని చిరస్థాయిగా చిరంజీవిగా బతికించేసి వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు దీపాల సుబ్రహ్మణ్యం గారు. అలాగే మనం కూడా మన నీడని చిరస్థాయిగా భూమి మీద బతికేలాగా మనం చేసి భగవంతుడిచ్చిన పనిని అద్భుతంగా మనం నిర్వర్తించేసి వెళ్ళిపోదాం. చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దీపాల సుబ్రహ్మణ్యం గారు లేని లోటు మన కళాకారులకే కాకుండా కళాభిమానులు కాకుండా యావత్తు మన రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రంలో ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అందుబాటులో రెన్యూమరేషను అంటే నాటకం ఆడించడానికి అంటే చాలా తక్కువ అమౌంట్లో నాటకం ఆడించిన గొప్ప వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు. మరి ఆయన లేకపోవడం అనేది మరి ఎంత చెప్పుకున్నా కూడా ఆ లోటు మనకి తీరదు. పోతే ఈరోజు మరి ఈ కార్యక్రమం మన సంఘభవనంలో జరుపుకున్నాం. మీ అందరూ కూడా వచ్చారు, అందరికీ ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మరి మా సాయి మాధవ్ గారు మరి ఆయన మరి టైం ఎంతో బిజీగా ఉండి కూడా మరి కేవలం సుబ్రహ్మణ్యం గారి అభిమానంతో వారు ఉండి ఈ కార్యక్రమం దగ్గర నుండి మరలా వెళ్తే ఎప్పుడో వస్తారని చెప్పి అమ్మటే రేపే పెట్టేసేద్దాంలే, వాళ్ళు మొన్న వెళ్ళిపోతాం అన్నాను, వెళ్తానన్న మనిషి మన కేవలం ఇది కోసం ఇచ్చిన మరీ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే వేదిక మీద ఉన్న అందరికి కూడా మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగిస్తున్నాం. అందరికీ మనమే సుబ్రహ్మణ్యం గారి పెద్ద కర్మ ప్రకటకోట నగరంలో మన పద్మశాలీయ అపరకర్మల శాల ఇది ఉంది. అక్కడ భోజనశాలలో అక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా వారి అబ్బాయి మరి తారక మరి చెప్తున్నాడు, ఇక్కడే ఉన్నాడు, అప్పీల్ చేసి మొత్తం కూడా 10వ తారీఖు ఉదయం అందరూ కూడా మరి రావాల్సిందిగా కోరుతున్నాం. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.